మనము మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సంపూర్ణ ఆరోగ్యాలతో చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఏ సకల హైందవ ధర్మ రక్షణ కార్యేషు శుభఫల అత్యంత ఈ రూపం చూడనంత వరకు నిన్ను మేము చూస్తే చాలు అనుకున్నా, నీ దర్శనం కలిగితే చాలు అనుకున్నాను. కానీ ఈ జన్మలో మాత్రం ముగ్గురికి నేను గౌరవిస్తాను. మొదటి జన్మలో నాకు అవకాశం ఇస్తావా? తప్పకుండా ఇస్తా. నిత్య జన్మలో కృష్ణుడిగా పుడతా. అటువంటి విధమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని మాత్రం మీకు ఇస్తానని చెప్పేసి కృష్ణుడు వరమిస్తాడు. అలా 16,000 మంది మరుజన్మలో రక్షణాలనే మనుషులకు శరదృతు కార్తీక మాసే బహుళపక్షే కార్తీక మాసంలో ఉన్నాం. ఈ కార్తీక మాసంలో కృష్ణ ఉంటుంది. బహుళపక్షంలో క్షీణచంద్రుడు యొక్క కృష్ణిస్తారు. శివభక్తులు శివమాల వేస్తూ ఉంటారు. గోవింద భక్తులు గోవిందమాల వేస్తూ ఉంటారు. చేసుకోవడము వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోలేనటువంటి విషయాలన్నీ మన నుంచి దూరం అయిపోతాయి అని చెప్తారు. భూమి వాసనే శుభ నక్షత్ర ఏ భగవంతుడు కూడా తన స్వార్థం కోసము ఈ భూమికి వచ్చినటువంటి వాడైతే కాదు. ప్రజల్ని ఉద్ధరించడానికి భక్తుల్ని కాపాడడానికి అవతారాలు దాలుస్తూ ధర్మాన్ని నిలబెడుతూ వస్తున్నాడు. అంతే. ధర్మం కోసం భగవంతుడు వచ్చాడు తప్ప తన కోసం ఏమీ రాలేదు. ఈ విషయం మనకు తెలిసి ఉంటే ఎవరైనా 5 సంవత్సరాలు తీసుకుంటే ఇప్పుడు కొన్ని యుగాలు అయింది, కొన్ని లక్షల సంవత్సరాలు కావాలి. మరి కొన్ని దేశాల్లో ఒక విగ్రహం కలిస్తే కొన్ని కోట్ల లక్షల సంవత్సరాల క్రితం ఈ రాయి అని చెప్తున్నారు. ఈ యొక్క భగవంతుడి విగ్రహం చెప్తున్నారు. మరి ఎలా అంటే ప్రస్తుతం మనం ఏ యుగంలో ఉన్నామో మనకు తెలిస్తే ఆశ్చర్యపోతాము. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఇది 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. అటువంటి మహాయుగాలు 16 అయిపోయి 17వ మహాయుగంలో మనం కలియుగంలో చివరిలో ఉన్నాం. అంటే శ్రీరామచంద్రుడు 8 లక్షల కోట్ల సంవత్సరాలకి తిరిగాడు. యుగానికి రాముడికి వేసినటువంటి వారికి కనబడుతుంది. రాముడి కోసం ఉన్నటువంటి సైన్యులని అయ్యలో కనిపిస్తూ ఉంది. ఆ సైన్యులకి మళ్ళీ జన్మలో గిరిజానదిగా వెంకటేశ్వర స్వామి పాఠాలు ఈరోజు భావిస్తూ అంటే 4 యుగాలలో మనం ప్రస్తుతమైతే లేవు. 16 మహాయుగాలు అయిపోయి 17వ మహాయుగంలో కొన్ని లక్షల కోట్ల జన్మలు మనం ఎత్తిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఈ కలియుగంలో ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. అందులో పరంపర నువ్వు ఎవరు కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనం ఇక్కడికి వచ్చి పూజలు హోమం చేస్తుంటే భగవంతుడికి ఎలా తెలుస్తుంది? తెలియాలి అంటే ఒక్కడైనా మనిషి జాతిని ఒక్కటే సృష్టించడం లేదు భగవంతుడు. మరణం సంభవించిన తర్వాత మళ్ళీ మనిషిగా జన్మెడుతున్నాడు. అటువంటి గొప్ప జన్మ మానవ జన్మ అంటే ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎవరు అది తెలుసుకోవడానికి సంకల్పం. ఈ పరంపర నా తాత ముత్తాతల ఫలాన వాళ్ళు అని చెప్పుకోవడానికి వైవస్వే కలియుగంలో ప్రథమది జంబూద్వీపే భరత వర్షే భరతుడు పరిపాలించినటువంటి వర్షంలో అంటే ఆ సంవత్సరంలో ఉన్నాం. భరత కంటే నేను దక్షిణ దిగ్భాగే నేరుగా చెప్తాను. సంకల్పం శ్రీశైల పశ్చిమ దిక్కుకుంటా వస్తాను. అంటే మనము శ్రీశైల వరకు ఆగ్నేయ దిగ్భాగంలో ఉన్నాం. శ్రీశైల ఆగ్నేయ ప్రదేశే ఏ నదీ ప్రవాహాల మధ్య మనం జీవనం సాగిస్తున్నాం. కృష్ణ